సార్, బందరు పీడిఎస్ బియ్యం వ్యవహారంలో బంధాలేంటి? పేర్ని నానిని వెనకుండి కాపాడుతుంది ఎవరు? పేర్ని నాని కుటుంబాన్ని అండి. పేర్ని నాని గారు మీద వేరే కేసులో ఉన్నాయి. ఈ పీడిఎస్ వ్యవహారం కేసు పేర్ని నాని గారి కుటుంబం పేరు మీద. ఎందుకనంటే వాళ్ళ అత్తగారు ఆ భార్య పేరు మీద 2 గోడౌన్లు, అందులో 3,800కు పైగా బియ్యం బస్తాలు షార్ట్ అయింది అని. యాక్చువల్గా అయితే ఇది చాలా ఎక్కువ మొత్తంలో బియ్యం బస్తాలు షార్ట్ అయితే అవి గత చాలా కాలంగా అవి సరి చేసుకున్నారు అధికారులకి చెప్పి ఒక కథనం కూడా వినిపిస్తాం. ఇక్కడ బందరు అనగానే పేర్ని నాని గారు మాజీ మంత్రి. అంటే ఆయనకి ఇది మొదటి తరం రాజకీయ నాయకుడు కాదు, ఆయన 2వ తరం. ఆయన నాన్నగారు కూడా పేర్ని కృష్ణమూర్తి గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా, రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే పేర్ని నాని గారి వ్యవహార శైలి వైసీపీ కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే ఎవరైతే బూతులు ఎక్కువ ప్రతిపక్ష నేతలని తిట్టుతారో వాళ్ళని ఆదరించారు కాబట్టి, కొడాలి నాని కానీ సీదిరప్పలరాజు ఇలాంటి వాళ్ళని ఎవరైతే ఎక్కువ ప్రతిపక్ష నేత మీద దాడి, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ విమర్శలు అలాంటివి చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే పేర్ని నాని గారికి కూడా మంత్రి పదవులు అయ్యి దక్కడం జరిగింది. పేర్ని నాని గారిని, కొడాలి నాని గారిని మించి జోగి రమేష్ గారు ఆ తిట్ల పురాణాన్ని అవి లంకించుకోవటం, చేతల్లో కూడా ఇంటి మీదకే దాడి, అధినేత ఇంటి మీదకే స్వయంగా దాడి నడిపించడంలో సక్సెస్ఫుల్గా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరిచి ఆయన పొందగలిగాడు పదవి. అప్పుడు ఆయన చేయటం జరిగింది. ఆయన పోటీ కూడా చేయలేదు. కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని పెడితే ఆయన ఓడిపోయారు. ఇక్కడ కొంచెం సాత్వికమైన మనస్వభావం, కొంచెం నెమ్మదైన మనస్వభావం కలిగిన కొల్లు రవీంద్ర గారు అక్కడ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. కొల్లు రవీంద్ర గారికి మీద పేర్ని నాని గారు గతంలో అరెస్టులు కూడా పర్వం కొనసాగింది. అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడం. వీళ్ళకేంటంటేనండి, వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కసి లేదు. రాజకీయం అనేది, అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చేస్తున్నారు. 24 గంటలు పార్టీని, పార్టీ కార్యక్రమాలని వదిలేసి ఆయన చేస్తున్నది అభివృద్ధి. ఇక్కడ మంత్రులు ఏం చేయాలి? తన ప్రత్యర్థి ఇదివరకు చేసిన అవినీతి అవతవకలని నిరంతరం 24 గంటలు దాని మీద కనిపెట్టి అంతవరకు ఉన్న సమాచారం మేరకు అది ముందుకు తీసుకెళ్లే భాగంగా పనిచేయాలి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పోతుంది. ఏ విధమైన చర్యలు అక్కడ మొదలు కాలేదండి. పేర్ని కుటుంబం మీద అడ్డంగా ఆయన దొరికిపోయారు. ఏది 3000 ఆయనే స్వయంగా అధికారులకు చెప్పడం జరిగింది, మా దాంట్లో షార్ట్ ఉంది అని. డబ్బులు కూడా వాళ్ళు 1.7 కోట్లు కట్టడం జరిగింది పీడిఎస్. ఆ వ్యవహారం మీద విచారణ రోజువారీ జరగాలి. మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారి బాధ్యత. అనేకమైన అవకతవకలు పేర్ని నాని గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకలను బయటికి తీసి ఈయన ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ఈ అవినీతి భాగవతం, ఈ పీడిఎస్ బియ్యం ఉంది అనేది. ఇంతకు మించి చాలా ఉన్నాయి, పోర్టు వ్యవహారాలు ఇవి అన్నీ. మరి వాటన్నిటి మీద కొల్లు రవీంద్ర గారు మరి ఏమి చర్యలు తీసుకుంటున్నారు దీని మీద అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఒక డిబేట్లో కూడా అడగటం జరిగింది. దానికి అభివృద్ధి అనేది ముందుకు తీసుకొచ్చి వీళ్ళ మీద కేసులు పెడతాము, దాన్ని పక్కాగా ప్రూఫ్లతోటి వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. కాకపోతే అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి మంత్రులు చేసేది ఏం లేదండి. అభివృద్ధి కేంద్రీకృతంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడి, పార్లమెంట్ సభ్యులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేస్తున్నారు, నిధులు తీసుకొస్తా ఉన్నారు. ఈ మంత్రులు ఆయా శాఖలను చూసుకుంటూ స్థానికంగా పార్టీని, మంత్రి అంటే జిల్లా వ్యాప్తంగా పార్టీని, గతంలో అనేకమైన ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు.
తను రాజకీయ భవిష్యత్తు, పార్టీ రాజకీయ భవిష్యత్తును కాపాడాలి కదా. నిత్యం అలా ప్రెస్ మీడియాలో చెలరోగిపోతున్న అవినీతి చేసి అడ్డంగా దొరికిన వ్యక్తిని కూడా వీళ్ళు కాపాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా వీళ్ళని ఎవరో కాపాడకపోతే ఈ విచారణ ఇంత నిదానంగా నత్తనడక నడవదు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ బంధం ఎవరిది, ఎవరున్నారు అంటే ఎంతవరకు ఇది ఎలా వెళ్ళిపోతుందంటేనండి, రాత్రిపూట రహస్యంగా కలుసుకునే వ్యక్తులు రేపు నుంచి బహిరంగంగా పబ్లిక్గానే కలుసుకుంటారు. ఇలాగే నూజివీడులో జరిగిన కార్యక్రమం లాంటివి కొన్ని బందర్లో కూడా వెళ్తారు. మామూలుగా ఇద్దరు కలిసి ఆ కార్యక్రమంలో ఎందుకనంటే అది అందరికీ కలిసిన కార్యక్రమం కదా అని చెప్తారు. అంటే పైకి అలా ఉంటుంది. ఏదో బాబు జగజీవన్ రావు ఇక్కడ పెట్టారు, ఎవరు అందరినీ పిలిచారు అంటే ఆయన కూడా వస్తాడు, ఈయన కూడా వస్తాడు, ఇద్దరు కలిసి అక్కడ ఆ జ్యోతి ప్రజ్వలన అంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అని అంటే రాజకీయాల్లో ఒక పట్టుదల లేకపోతే, వ్యవహార దక్షత లేని వ్యక్తులైతే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన అడుసుమల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చిన సమాధానం చూస్తూ ఉంటే ఇది కూడా ఏదో దాటవేసే ధోరణిలో, అంటే చర్యలు తీసుకోలేదని అందరూ అంటున్నారు, మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు, బాగానే ఉంది, మాకు కూడా మీకు మంచి ప్రభుత్వమే అని అనిపిస్తూ ఉంది. కానీ మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఏదన్నా ప్రోగ్రామ్స్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రియాక్షను వాళ్ళు మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు, మీరు ప్రగల్భాలు పలికారు కదా ఎలక్షన్ టైంలో, అందరినీ కక్కిస్తామని అన్నారు, కనీసం చర్యలు కూడా ఉపక్రమించడం లేదు, 6 నెలలు అయిపోయింది అని అంటున్నారని అంటే ఆయన మనం అభివృద్ధి కూడా చేయాలి కదండి, రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నడుపుతారు. అభివృద్ధి ఇక్కడ మీరు చేసేది కాదు, మీ తండ్రి గారు, తాతగారు, మామగారు చేసిన డబ్బులు ఎవరు పెట్టి ఎవరో అభివృద్ధి చేయనవసరం లేదండి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఇక్కడ. రాష్ట్ర ప్రజలకు ఒక స్థిరమైన అవగాహన వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారులో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు డెఫినెట్గా వస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులందరూ కూడా అదే పని మీద ఉన్నారు. పెమ్మసాని గారు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ అదే పని మీద ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు కానీ నిత్యం ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆ మంత్రుల దగ్గరకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలు పెట్టుబడి ఇంటర్నేషనల్గా తీసుకురావడానికి నారా లోకేష్ మరి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఇక్కడ అవినీతిని అరికట్టడానికి పార్టీ కూటమి కార్యకర్తలకు అండగా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది అక్కడ నాయకుడిగా మీకు ఉండాలి. మీరేం చేయాలి అనేది ఉండాలి. ఆ దిశగా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటని కొల్లూరు రవీందర్ గారు చెప్తున్నారు అని అంటే అది రాజకీయ డొల్లతనం అనే చెప్పాలి. ఎస్, మేము తీసుకుంటామండి, ఈ చర్యలు తీసుకున్నాము, ఇంకా సేకరిస్తున్నారు, ఆ పనిలో ఉన్నారు అనే ధోరణిలో లేదు. ఎందుకంటే ఆ కేసు ముందుకు పోవటం లేదు. వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టి మళ్ళీ మీ అధినేతని విమర్శించే స్థాయికి ఆయన పేర్నాని గారు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కొల్లూరు రవీందర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎవరైనా సరే మరి ఆ చర్యలు తీసుకునే అభివృద్ధి అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెట్టి మీరు రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమైతేనే తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడుతుంది.